హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాళ్ల మాసరయ్య, రాజనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, రాజనగర్ నియోజకవర్గ కాపు జేఏసీ కన్వీనర్ని. మీ అందరికీ తెలియనిది కాదు, అయినా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను, అంతేకాదు మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు. ఈ రోజున పరిస్థితులు చూస్తున్నాం మనం. ప్రతి ఒక్క పేదవాడు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి పేదవాడు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రాఘవేంద్ర స్వామి గారు అన్నట్టు చిన్న జీవులు పెద్ద జీవులకి ఆహారంగా ఏ రకంగా అయిపోతాయో వివరించారు వారు. అదేవిధంగా ఈ రోజున ఆలోచించినట్లయితే ఇది రాష్ట్రం అంతా ఉంది, కానీ మన నియోజకవర్గంలో ఉన్నాం కనుక మన నియోజకవర్గంలో మాట్లాడుకుందాం, దాన్ని మీ అందరితో పంచుకుందామని చేస్తున్నాను ఈ వీడియో. కనుక ఒక్కసారి వినండి, ఆలోచించండి. మన నియోజకవర్గాన్ని పాలించే పాలకులు వారి యొక్క మనుగడ అభివృద్ధి కోసం పేదవాళ్ళని ఎలాగ అణచివేయాలి, ఎలా తొక్కాలి అనే దాని గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అనుకూలంగా తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ పండగనే తీసుకోండి, ఎప్పుడూ లేని విధంగా అక్కడ కోడిపందాలు, అక్కడే బ్రాందీ షాపులు, టాల్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా గుండాట, డ్యాన్సులు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిని మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. గత ప్రభుత్వాన్ని రాక్షస పాలన అన్నారు ఈ ప్రజలు, పక్కన పెట్టారు. అటువంటప్పుడు ప్రభుత్వం గురించి మనం ఒక మాట చెప్పుకుందాం అంటే, మనం అంటాం కాదు రాక్షస పాలనని, వాళ్ళే అన్నారు కూటమి వాళ్ళ ముందు గత ప్రభుత్వాన్ని. అది అయ్యి ఉండొచ్చు, దాన్ని పక్కన పెడదాం. వీళ్ళు చేసేది ఏంటనేది ఈరోజు అర్థం చేసుకోవాలి కదా. ఎవరో ఒక ఆయన నీతిగా ఉన్నాడు ఇది అనేది పక్కన పెడితే, ఫీల్డ్లో ఏం జరుగుతుంది, స్థానిక ఎమ్మెల్యేలు ఏ రకంగా చేస్తున్నారు, ఎంతకి బర్రెల్లో అనుమతినిచ్చారు, ఒక ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఒక మండలంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఒక నియోజకవర్గానికి ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఈ ఎన్ని కోట్లు నీకు కలిసి వచ్చింది, ఈ ప్రజాధనాన్ని అందరినీ ఈ ప్రజల మీద లాక్కుని ఎన్ని కోట్లు నువ్వు కూడబెట్టుకున్నావు అనేది మనం ఆలోచించినట్లయితే ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం జరగకుండా చూసుకోవాలి. పేద ప్రజలందరూ అవగాహన తెచ్చుకోండి. మనం పాడైపోతున్నాం కదా, ఉన్నవాడికి ఈ డబ్బు అంతా వెళ్తుంది. ఎక్కడో బ్రాందీ సబ్బుండి వెళ్ళి తాగే వ్యక్తి ఇక్కడ తాగుతాం, అదే తాగిన మైకంలో లక్షలు పట్టుకెళ్ళటం, కోడిపందాలు ఆడటం, అక్కడే డ్యాన్సులు, విలాసం. ఇది ఒక్క 4 రోజుల్లో సంవత్సరం అంతా భార్య బిడ్డల నోటికాడ డబ్బు పట్టుకెళ్ళి కొందరు పాడైపోయి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క పెద్దలు ఏం ఆలోచిస్తారంటే, మనం తొక్కబడితేనే వాళ్ళ వెనకాల జెండాలు మూయటానికి కానీ, పులిహార పొట్లాలకు కానీ, పలావ్ పొట్లాలకు కానీ పరిగెలెడితే వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెట్టి పైన ఉంటారు, మనల్ని అలా తొక్కుతూనే ఉంటారు అనేది మీరు ఆలోచించండి, అవగాహన తెచ్చుకోండి. ఇంత దయనీయ స్థితిని మళ్ళీ రాకుండా వచ్చే సంవత్సరం జాగ్రత్త పడతారని ఈ విధంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.